అదేవిధంగా ఉద్యోగస్తులకే కాదు పెన్షన్ కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు కూడా 60 సంవత్సరాలు నిండితే పని చేయలేరని దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయ సాధనలోనే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు డాక్రా రుణాలు పెట్టారు, వాళ్ళని చైతన్యవంతులు చేశారు, మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు మన యువనేత నారా లోకేష్ బాబు గారు యువతకు 20 లక్షలు పైగా ఉద్యోగాలు ఇవ్వాలని కాలికి బలపం కట్టుకొని తిరగని దేశం లేదు. దేశాలు తిరిగి పెట్టుబడులు రప్పించి ఇప్పటికే దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించి ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో నడిచేటటువంటి నారా లోకేష్ బాబు గారు. ఈ ముగ్గురు కలియకే ఈ రోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహం. ఇది ఈ రోజు మన గ్రామంలో అంటే వైవిధ్యమైనటువంటి భావన. గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే 16 అడుగుల విగ్రహాన్ని చూసి భక్తి భావంతో చేతులతో నమస్కరించాలి. అదేవిధంగా ఊరి చివరిన ఇలాగా వస్తే ఊరి చివరిన కూడా ఈ చెరువు పక్కన ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి తల వంచి నమస్కరించాలి. ఇది మా చింతపల్లిపాడు సాధించినటువంటి ప్రగతి. యేసుబాబు నాయకత్వంలో సాధించినటువంటి మా బాలింత ప్రతి కార్యకర్త లీడర్కు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పుడు మనకు మాట్లాడబోయే వ్యక్తి ఇదే గుంటూరు గడ్డపై పుట్టాడు, అపర కోటీశ్వరుడుగా అమెరికాలో ఎదిగాడు. 50 కోట్ల రూపాయలతో చిన్న పలుకులూరు ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇలా చెప్తూ పోతే ముఖ్యంగా 3 ప్రాజెక్టులు మీరు ఏవైతే అడిగారో 80 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి మన రైతాంగం కోరుకున్నటువంటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్, నల్లమడు వాగు ప్రక్షాళన, ఈ 3 ప్రాజెక్టులకి దాదాపుగా 1200 కోట్ల పైగా నిధులు తెప్పించినటువంటి వ్యక్తి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారని